గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే గిట్ను విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళి గిట్ ఏంటంటే మనకు గిట్ బ్యాష్ అని ఉంటుంది. గిట్ బ్యాష్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. చేసినప్పుడు ఏమిటంటే ఇప్పుడు మనకి ఇక్కడ git-scm.com ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు విండోస్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మ్యాక్ఓఎస్ లో ఇన్స్టాల్ చేయాలంటే మ్యాక్ఓఎస్ క్లిక్ చేసుకోండి. లేదు లైనక్స్ లో కానీ యూనిక్స్ లో ఇన్స్టాల్ చేయాలంటే యూనిక్స్ లో క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే విండోస్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అంతా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏంటంటే నీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని క్లిక్ చేయి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది డౌన్లోడ్ అవుతుంది. వన్స్ మనకు డౌన్లోడ్ అయిన తర్వాత దానికి ఏం చేయాలంటే ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిందా, ఇప్పుడు మన డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళండి. సో డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడికి వెళ్ళండి. మనకు వచ్చింది చూడండి, వచ్చిందా? దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం ఏంటంటే డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో మీకు ఇక్కడ ఏంటంటే దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు ఎస్ఆర్ నో ఆప్షన్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఒక ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అయిందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడ గిట్ అనేది సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఎప్పుడైనా మనం వెరిఫై చేసుకోవాలనుకుంటే సి డ్రైవ్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్తే అక్కడ మీరు ఇన్స్టాల్ అయిందా లేదా అని నెక్స్ట్ 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 అన్ని నెక్స్ట్, ఏం చేంజెస్ అవసరం లేదు. జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ 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 ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుందా? అన్ని దాని యొక్క బైనరీ ఫైల్ టు .exe ఫైల్స్ అన్ని ఏంటంటే ఈ లో ప్రోగ్రామ్ వైస్ లో గిట్ అనే డైరెక్టరీ ఉంది కదా, ఫోల్డర్ ఉంది కదా, దాని లోపల అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి చూడండి అన్ని ఫైల్స్. మనకి ఇక్కడ వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనం వెరిఫై చేసుకోవాలి గిట్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ టైం కంప్లీట్ అవ్వని. ఇక్కడ మీరు చూడండి చాలా వరకు చాలా ఫైల్స్ .exe ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి చూడండి గిట్ డైరెక్టరీలో. మనకు చాలానే ఉంటాయి. ఓకేనా? ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఇప్పుడు ఇన్స్టైల్ అవుతుంది కాన్ఫిగరేషన్. ఆ స్క్రిప్ట్ కూడా రన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు వ్యూ రిలీజ్ పేజ్ అంటే ఏంటంటే ఒక నోట్ ప్యాడ్ లో మనకు ఈ రిలీజ్ యొక్క వర్షన్ ఎవ్రీథింగ్ అని చూపిస్తుంది. అది మనకు అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేయండి, ఫినిష్ అని క్లిక్ చేయండి. ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి ఇన్స్టాల్ అయిందా లేదా అని. ఎలా చేసుకుంటామంటే మనం ఇప్పుడు డెస్క్టాప్ లో ఉన్నాం కదా, దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఒకసారి గివ్ మీ 1 సెకండ్. ఇక్కడ డెస్క్టాప్ కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి, గిట్ జియూఐ హియర్ కానీ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మనం గిట్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు దీని మీద బ్యాష్ హియర్ కింద క్లిక్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది బ్యాష్ ఇది. ఓకేనా? ఇలా మనకు గిట్ బ్యాష్ మనకు ఓపెన్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, మనం సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసినట్టు. సో ఇలా మనకు .exe ఫైల్ యూజ్ చేసుకొని మనం గిట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఎనీ క్వశ్చన్స్? నో రైట్? జస్ట్ .exe ఫైల్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. వెరిఫై చేసుకోవడం ఏంటంటే నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, డెస్క్టాప్కి వెళ్ళాను, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే అక్కడ గిట్ హియర్ అని ఉంది కదా, గిట్ బ్యాష్ హియర్ అని, దాని మీద క్లిక్ చేస్తే నీకు ఇన్స్టాల్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. Thanks for watching this video. We'll see you next video.